జిగురు అంటే గమ్. మనం అందరం జిగురు లాంటి వాళ్ళం. అజ్ఞానం వలన, అపూర్ణత్వం వలన కనపడిన దానికల్లా బంకలాగా అతుక్కుపోతాం. ఒక క్లాసులో 2 రోజులు ఒక కుర్చీలో కూర్చుంటే దానితో రాగం పెట్టుకుంటాం. ఎవరైనా ఆ కుర్చీలో కూర్చుంటే లేపేస్తాం. ఇలా మనం వస్తువులకు, వ్యక్తులకు, సంఘటనలకు అతుక్కుపోవటం రాగ అంటారు. ఒకసారి రాగం వచ్చిందంటే యోగక్షేమాలు వస్తాయి. యోగము అంటే వస్తువుల్ని కూడబెట్టుకోవటం, క్షేమము అంటే కాపాడుకోవటం. ఎంత కాపాడుకున్నా అవి నిన్ను ఒకరోజు వదిలిపోతాయి, లేదా వాటిని వదిలి నీవు పోతావు. అవి అనిత్యం. రాగము ఉన్న చోట శోకము ఉంటుంది. విచక్షణాశక్తి కోల్పోతాం. ధర్మం అధర్మంగా, అధర్మం ధర్మంగా మనకు కనపడుతుంది. ఇదే మోహం. రాగం, మరి శోకం, మోహం, ఈ 3 కలిసి సంసారం అంటారు. ఇది వేదం చెప్పిన మాట. మరి ఈ సంసారానికి పరిష్కారం ఏమిటి? ఆత్మజ్ఞానం ద్వారా మాత్రమే సంసార నివృత్తి జరుగుతుంది. చీకటి పోవాలంటే వెలుతురు రావాలి.